నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. నిన్న కమల్ హాసన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, రైట్? ఇప్పటికే ఆస్కార్ వచ్చిందనే ఆనందంలో మన ఇండస్ట్రీ అంతా ఉన్నారు, అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉంటున్న టైంలో నాకు ఎటువంటి ఫిల్మ్ఫేర్ అవార్డులు వద్దు. చాలాసార్లు నేను కూడా ఆస్కార్ వరకు వెళ్ళాను, బట్ ఎక్కడో అసంతృప్తి ఆయనకి కొట్టొచ్చినట్లు కనిపించే ఈ ఫిల్మ్ఫేర్ అవార్డులు నాకు ఏమీ ఇవ్వద్దు అని ఒక లెటర్ రాసినట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవమేనా? ఎందుకు అలా అన్నారు? ఫస్ట్ టైం ఆయన నటించిన సాగర్ అనే ఒక హిందీ సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది, కానీ సరిగ్గా మార్కెటింగ్ లేకపోతే నామినేషన్స్ వరకు వెళ్ళలేకపోతున్నాయి, అంతే. అది జరిగింది. అండ్ నెక్స్ట్ అలాగే ఆ తర్వాత కూడా ఆయన ద్రోహి, చాలా సినిమాలు, స్వాతి ముత్యము, భారతీయుడు, ఒకటి రెండు మంచి మూవీస్ అన్నీ వెళ్ళాయి. హేరాము, నాయకుడు. స్వాతి ముత్యం టైంలో కంపల్సరీగా ఆస్కార్ వరిస్తుంది అని అనుకున్నారట. సో అక్కడ వరకు వెళ్ళాయి కానీ రావట్లా. అంటే 7 సార్లు ఆయన అక్కడ వరకు కనుక నామినేషన్స్ కూడా దక్కించుకోకపోవడం ఏంటంటే సరిగ్గా మార్కెటింగ్ చేసుకోలేకపోవడం అనేది ఒకటి. కమల్ హాసన్ అంటే దాని చుట్టూ ఎవరు అంత శ్రద్ధ పెట్టలేదు ఈ సినిమాకి. వాళ్ళు అంత శ్రద్ధలు పెట్టుంటే ఈ పాటికి 7 సార్లు ఈయనకు వచ్చేవి అని ఒక ఇది ఉంది. మామూలుగా ఇప్పుడు వీళ్ళు RRRకి చాలా ఖర్చు పెట్టుకొని ప్రమోట్ చేసుకున్నారు. దాన్ని బట్టి అందరికి అర్థమైంది ఏంటంటే ఈ విధంగా దగ్గరుండి అన్నీ చేసుకుంటే లాస్ట్కి ఏదో రకంగా తెచ్చుకోవచ్చు. మనం ఇంతకుముందు అంత పట్టించుకోవాలి, అదే వస్తుందిలే అని చెప్పేసి వదిలేశారు. వాళ్ళు కూడా దాన్ని అంతగా పట్టించుకోవాలి. ఎందుకులే, మనకి వీళ్ళెవరు కనబడట్లేదు ఇక్కడ, సర్లే ఆయన ఉన్నాడుగా, ముందు ఆయన సినిమా సంగతి ఏదో చూడు అన్నట్లుగా వాళ్ళు ఏదో చేసినట్లుగా ఫీల్ అయ్యాడని ఒక వార్తలు. బట్ ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్య ఎంత మంచిది అంటే, ఇంకెప్పుడు నన్ను పిలవద్దు అంటే దాని అర్థం ఒక అవార్డు తీసుకునే మనిషికి ఉండాల్సిన అర్హతలు లేని వాటికి కూడా అవార్డులు ఇస్తుంటే అర్హతలు ఉన్న వాళ్ళ అసంతృప్తి ఇది చెప్పుకోండి. ఎందుకంటే నాటులో యాక్చువల్గా మనం ఇక ఆస్కార్ వచ్చింది, మనము తిడితే బాగోదు, అందరు నా మీద పడి రక్కేస్తున్నారని చెప్పేసి అంటున్నాను. ముందు నుంచి కూడా ఐఎమ్ నాట్ హ్యాపీ, బికాజ్ మార్కెట్ చేశారు. అదే మార్కెట్ ఏదన్నా అర్హత ఉన్న దానికి చేయొచ్చు కదా. దీంట్లో దేనికి అర్హత ఉందని యాక్చువల్గా ఎంతమంది బాలీవుడ్ స్టార్స్ ఉన్నా, మన తెలుగు హీరోలు ఉన్నా, లేకపోతే వేరే ఇండస్ట్రీ నుంచి ఉన్నా, కమల్ హాసన్ గారిని ఇండియన్ ఆర్టిస్టులో ఆయనే ఫస్ట్గా చెప్తూ ఉంటారు, వర్స్టైల్ ఆర్టిస్ట్ అని కూడా అంటూ ఉంటారు. అలాంటి ఆయనకి ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాకపోవడం అనేది కాస్త అంటే రాకపోవడం కాదు, అది హీఈస్ ఎలిజిబుల్, అక్కడి వరకు వెళ్ళారు. కానీ నామినేషన్లు పొందే దగ్గర మన వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాల దానికి. అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సినిమాలకి ఇంత పెడతాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎవరు చూస్తారండి, దానికి మళ్ళీ 2-3 కోట్లు 5 కోట్లు. అప్పట్లో ఇప్పుడే 80 కోట్లు అంటుంటే అప్పుడు ఇంకెంత అయ్యి ఉంటుంది, ఇంకొంచెం తక్కువ, కానీ వాళ్ళకి అది ఎక్కువే కదా. సో ఆ రకంగా వీళ్ళు ఎందుకో ఇంట్రెస్ట్ పెట్టలేదు ఆ యూనిట్ వాళ్ళకని ఎవరికని. ఉంటే వచ్చేవి చాలా సినిమాలకి, మనకు అర్హత ఉన్న సినిమాలు బోలెడు ఉన్నాయి, జస్ట్ ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ లేకే రావట్లేదు అనేసి. అలా అని చెప్పి ఆస్కార్ మార్కెట్ చేస్తేనే గుర్తిస్తుందని ఏం లేదు. ఎలాంటి మార్కెటింగ్ లేకుండా కూడా ఎలిఫెంట్ విస్పరర్స్ని వాళ్ళు గుర్తించారు, ఆల్ ద బ్రీత్ని కూడా వాళ్ళు గుర్తించారు. అట్లంటే వాళ్ళు గుర్తిస్తారు, కాకపోతే కొంచెం మన వైపు నుంచి కూడా కొంచెం పుషప్ ఉంటే బాగుంటుంది కదా. అదే వస్తుందిలే అని చెప్పి ఎందుకు అలా ఉండడం, ఇది వేరే విషయం. నెక్స్ట్ ఇప్పుడైన అసంతృప్తికి కారణం ఏంటంటే RRRకి రావడమే. నాటు పాట ఒరిజినల్ సాంగ్ ఎలా అయ్యిద్ది, దానితో పాటు పోటీ చేసిన అప్లాజ్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా వాటికి. అండ్ ఆ ఏవియేషన్ సాంగ్ కూడా టాప్ గన్ మార్వరిక్, అమ్మాయి పర్ఫార్మెన్స్ అది చూస్తే అసలు ఏడుపు వచ్చేస్తుంది. అంటే పైన వీళ్ళు విన్యాసాలు చేస్తారు కదా, రాకెట్ విన్యాసాలు, యుద్ధ విమానాలు అవి అంటారు. అప్పుడప్పుడు అవి కూలిపోతూ ఉంటాయి. అందులో మనుషులు ఏంటి అంటే ప్రాణం పణంగా పెట్టే యుద్ధ విమానాలకు వెళ్తారు. ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు. ఆ బేస్ తీసుకొని వాళ్ళు అది చేయడం, లిఫ్ట్ మీ అప్ రిహానా సాంగ్ కానివ్వండి. అండ్ అక్కడ లేడీ గాగాకి రాకుండా ఒక రిహానా వీళ్ళందరూ ఉన్నా కూడా ఏదో సాంగ్ పోనీ. ఇప్పుడు దాని మీనింగ్ అందరూ వెతికితే ఏమీ లేదు దాంట్లో. నాటు పదాన్ని జస్ట్ ఒక నార్మల్ లిరిక్స్ని ఏదో రాశారు, అంటే వచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా పొగడాలి కాబట్టి పొగుడుతున్నాం.
కర్మ. ఎందుకంటే పొగడకపోతే రాళ్ళేస్తున్నారు మొహం మీద, మీకు ఇది లేదు అది లేదు, మీకు మనకి రావడం మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేసి. బాధ ఏంటంటే అర్హత ఉన్న వాటికి పోలేడున్నాయి, వాటికి ఎందుకు ఇవ్వట్లేదు అని. అప్పుడు మాట్లాడలేని మా నోర్లన్నీ సర్లే ఏదో వచ్చింది కదా అని నవ్వేసి ఊరుకున్నా, అమ్మాయి పర్లేదులే వీడు గుడి దారికి వచ్చాడు అనుకుని. మన భరద్వాజ గారు కూడా అనింది కరెక్టే. ఇప్పుడు ఆ అసంతృప్తిని కమల్ హాసన్ గారు చెప్పేసరికి అందరికీ అలా వెలిగింది. ఎందుకు అర్హత లేదంటే అన్నీ చెప్తున్నావు అది కూడా చెప్పు అంటారు. నిజంగా చెప్తున్నా, నేను ఇప్పటికి 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఒక అల్లూరి సీతారామరాజు అండ్ ఒక కొమరం భీము చేతుల మీద చేతులు వేసుకొని నాటు అని గెంతారు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర. అది అంటే అది డైజెస్టివ్ లేని అండ్ లాజిక్ లెస్ నెంబర్ 1. వాళ్ళిద్దరు జీవితంలో ఎప్పుడు కలవాలను కలిపావు. అవునా, నిజంగా లాజిక్స్తో చేసే సినిమాలకి గుర్తింపు లేదు. ఇప్పుడు కమల్ హాసన్ గారి దశావతారానికి లాజిక్ ఉంది, అండ్ ఆయన సినిమాలన్నిటికీ కూడా హేరామ్ కానివ్వండి, భారతీయుడు కానివ్వండి, ఏంటో దేనికైనా ఒక లాజిక్ ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అతి లేదు, ఏమీ లేదు. అండ్ అతి అంటే దాంట్లో అప్పట్లో కూడా భారతీయ విమర్శ, ఒక ముసలోడు ఇట్లా అని చంపడం ఏంటి అని చెప్పేసి అన్నారు. కానీ అతనిలో ఉన్న భారతీయత అది. నెక్స్ట్ అదొక విద్య, మీరు అన్నట్టు ఆ విద్య ఒకటి టెక్నిక్ ఉపయోగించి ఎలా చంపాలో అలా చేశాడు. మలయాళంలో అయితే కేరళ వాళ్ళ దగ్గర ఆ విద్యలు చూస్తూ ఉంటావు. కలరీ విద్యలో కూడా కొన్ని ఉంటాయి వాళ్ళకి ఏవో తెలియని కొన్ని వింతలు. సో అట్లా అదొక విద్య అండ్ సైన్స్గా ప్రూవెన్. శంకర్ సినిమాలు సైన్స్గా ప్రూవెన్, అంటే ఏదో ఉంటేనే ఆయన తీస్తాడు సైన్స్ కానీ, రోబో కానీ, తర్వాత నెక్స్ట్ 2లో ఆ పక్షులు, దానికి ఒక మంచి సందేశం ఉంటుంది, ఏం లేకుండా అయితే ఉండవు. సో ఆ రకంగా తీసుకుంటే అండ్ ఆయనలో ఉన్న భారతీయత, ప్రపంచం కళ్ళ ముందే ఇంత అయిపోతుంటే ఆ ఫ్రస్ట్రేషన్కి ఏ శక్తి లేనివాడు కూడా శక్తివంతుడు అవుతాడు. ఆయన కొడుకు తప్పు చేసినప్పుడు కూడా లేపేశారు కదా, అదే అంటున్నా, ఏ శక్తి లేనివాడు కూడా శక్తివంతుడు అవుతాడు. దానికి ఎగ్జాంపుల్ నిజంలో మహేష్ బాబు. సిచ్యువేషన్ డిమాండ్ చేసిన ఏ శక్తి లేని అమాయకుడు కూడా స్ట్రాంగ్ అవుతాడు కదా. అట్లా ఈ ముసలాయిని కూడా మనం అనుకోవచ్చు, లాజిక్ ఉంటాయి ప్రతిదానికి. RRRలో ఎక్కడ నీకు లాజిక్ అనిపించిందా? ఏ కోసానైనా ఎక్కడైనా నాకు ఏం అనిపించలే. అంటే ఆ కోణంలో మాట్లాడితేనేమో మన వాళ్ళకి ఇవ్వడం మీకు ఇష్టం లేదు, మీ నోరును మూయండి అని చెప్పేసి తిడుతున్నారు. సరే, ఏదేమైనా ఇప్పుడు కమల్ హాసన్ గారి విషయానికి వస్తే మాత్రం ఆయన అలా ప్రకటించడం ఇట్స్ 100% కరెక్ట్. ఇంతకుముందు కూడా చాలామంది అవార్డులు వెనక్కి ఇచ్చేసి నిరసన తెలిపే వాళ్ళని చూసాం మనం. నాకు అసలు అవార్డులే ఇవ్వద్దు అంటే, మీరు ఇచ్చే అవార్డుకి వాల్యూ లేనప్పుడు ఆ అవార్డు నాకు వద్దు అంతే, నాకు అవసరం లేదు. మీ ఇచ్చే అవార్డుకి వాల్యూ లేదు. వై? బికాజ్ ఒక ఉత్తమ నటుడు ఉన్నాడు, ఇంకొక పిచ్చి నటుడు ఉన్నాడు. పిచ్చి నటుడు అంటే ముక్కు తిరగదు మూతి తిరగని నటుడు ఉంటాడు. ఈయనకు అర్హత ఉంది, ఆయనకు అర్హత లేదు. వాడిని చుట్టూ 4 కోట్లు ఖర్చు పెట్టుకొని 10 రోజులు నీ చుట్టూ తిరగగానే వాడికి ఇచ్చేస్తున్నావు నువ్వు అవార్డు. అలాంటి అర్హత లేని అవార్డు అర్హత కలిగిన నా నటనకి వద్దు. అండ్ ఇంకొకటి, ఇంతకుముందు అవార్డుల విషయంలో కూడా చాలా ఇష్యూస్ నడిచే. అంటే వాళ్ళు బ్రతికున్నంత వరకు వాళ్ళకి పద్మభూషణ్లు పద్మశ్రీలు రాలేదు, ఆయన లేని తర్వాత ఇవ్వడం జరిగింది. సో అప్పుడు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అదేదో బతుకున్నప్పుడే ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. భారతరత్నాలు మోస్ట్లీ ఇలా చేస్తారు అట్లాంటి అవార్డులు. సో అప్పట్లో చాలా ఇష్యూస్ నడిచాయి. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఇంకొకసారి టాపిక్ తీసుకురావడం వల్ల అందరి దృష్టి అటువైపు మళ్ళింది ఎక్కువ. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఆస్కార్, సినిమా వాళ్ళకు ఆస్కార్, నేషనల్ వైజ్గా నోబెల్ బహుమతి, ఇట్లా కొన్ని మంచి బహుమతులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వండి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. దానికి వాల్యూ లేదు అని చెప్పడమే అది. అప్పట్లో కూడా జయసుధ గారు ఈ అంశం మీదే మాట్లాడారు. కంగనా రనౌత్కి పద్మశ్రీ పద్మ పురస్కారం ఇచ్చి, అంటే ఇక్కడ ఎవరు లేరా? అదే సీరియస్లీ ఐ డోంట్ నో, నోబడీ ఈజ్ దేర్. అంటే ఈవెన్ ఆమె ఏం క్యారెక్టర్లు చేసింది, ఎన్ని చేసింది, మహేత మంచి నటే కాదని నేను అన్ను. ఆమెతో పోలిస్తే ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ రావాలి నువ్వు ఆ కేటగిరీలో చెప్పాలంటే. ఇవి చేసిన వేరియేషన్స్ కూడా అవి చేయాల. ఇంకా చెప్పాలంటే రెజినా కాసంద్రకి ఇవ్వాలి ఆ సినిమాకి. ఆ అమ్మాయి పాప మొత్తం షేవ్ చేసేసుకుంది. ఇట్ టేక్స్, అంటే కొంతమంది ఉంటారు నటన కోసం వల్ల మొత్తం పెట్టేసే వాళ్ళు ఉంటారు. సీనియర్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు, లైక్ జయసుధ గారు, జయప్రద గారు, ఇంకా చాలా మంది.
శ్రీదేవి గారు మనం చూడొచ్చు. వసంత కోకిల్లో శ్రీదేవి గారు చేసిన యాక్టింగ్ ఇంకొకరు ఎవరైనా చేస్తారా అంటే చెప్పలేం. ఈవెన్ ఆపద్ బాంధవుడులో మీనాక్షి శేషాద్రి కూడా ఆ పిచ్చి క్యారెక్టర్ కానీ అట్లా కానీ, అల్లరి పిల్లలో మీనా, మన మా ఆయన బంగారంలో సౌందర్య, మన చంద్రముఖి క్యారెక్టర్స్ అందరూ అన్ని చంద్రముఖిలు, అందులోనూ సౌందర్య చంద్రముఖి. ఎన్ని క్యారెక్టర్స్ ఎన్నెన్ని ఉన్నాయి, ఎంతమంది చేశారు. ఆమెలో ఊహ, వీళ్ళందరూ అర్హులే, అందరికీ అర్హత ఉంది. కాకపోతే అక్కడ ఏంటంటే ఎందుకు తీసుకుంటున్నారో ఏంటో అన్నట్టుగా వదిలేద్దాం కదా దానికి, అది వాళ్ళ విజ్ఞతకి. కమల్ హాసన్ గారు ఈ మాటలు అనేసరికి అందరి దృష్టి ఒక వైపు మళ్ళీ అందరూ ఆలోచిస్తారు, ఏం చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.